సంగముకై ప్రాణంబు నిడే ప్రభువు పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రాండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రాండి. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యంలో నుండి మరి కొన్ని మాటలను మనం సమయంలో చూసుకుంటూ ఉందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు మనమందరము కలిపి చదువుకుంటాం. ప్రకటన 15-16 వచనాలు మనమందరము కలిపి చదువుకుంటాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అలాగే 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ నుండి అందరం కలిపి చదువుతాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అలాగే 3వ వచనం కూడా అందరం కలిపి చదువుకుంటాం. ఎద్దును వధించువాడు నరును చంపువాని వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే, ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. తర్వాత చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం. పదహారవ వచనం అందరము కలిపి చదువుకుంటాం. మీరు చదువుతున్నామా అందరం కలిపి 15-16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును
మీ ఫలము నిలుచుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. చదవబడిన లేఖన భాగాలలో నుండి దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల మా తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు దేవాన్ని వందనములు తీర్చుకుంటూ వస్తున్నాను తండ్రి. చదవనటువంటి లేఖన భాగాలను దీనికి ఆశీర్వదించండి. నీ యొక్క నామపైనటువంటి దాసాలు కూడా అయోగ్యుడు, నత్తిగలటువంటి వాడు దేవ ప్రభువా సహాయం దయచేయండి. ఏ పాటి వాడని పరిశుద్ధపరచండి దేవ, సహాయం దయచేయండి. నాతోనూ మాతోనూ మాట్లాడండి ప్రభువా, సహాయం దయచేయండి. ప్రభు పరిశుద్ధుల నీతిలో బల్లో చేయించేటట్టుగా మనం సిద్ధపరచండి. దేవుని వందనములు సమస్తం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ వస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అతి మిక్లీనంగా వేడుకొచ్చిన నా పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు ఏంటా సంఘాలు? ఎఫెసు సంఘము, స్ముర్ణ సంఘము, పెర్గెము సంఘము, తుయితైరా సంఘము, సార్దిస్ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికియా సంఘం. 7 సంఘాలలో చివరి సంఘం ఏంటమ్మా చెప్పండి? లవోదికియా సంఘం విశ్వాసులకి చివరి సంఘం. దేవుని రాకడను గూర్చినటువంటి సిద్ధపాటును గూర్చినటువంటి విశ్వాసులకు హెచ్చరిక కలుగు చేసినటువంటి ఈ యొక్క సంఘంలో దేవుడు స్పష్టంగా కొన్ని విషయాలను నాతోనూ మనతోనూ మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఏమిటా మాటను మనం చూసినట్లయితే చదవండి ఆ భాగాన్ని. నీ క్రియలను, క్రియలు అంటే ఏంటక్క చెప్పండి? క్రియలు అంటే ఏంటి? క్రియలు అంటే ఏంటి? క్రియ అంటే ఏంటి? పని కదా. మన మాటలు కావచ్చు, నడవడిక కావచ్చు, చూపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమిటనంటే పనుల్లో కింద వస్తూ ఉంటాయి కదండి. వాస్తవానికి చేతితో ఏదైనా ఒక వస్తువుని ఇక్కడ నుండి ఇక్కడ పెడితే పని జరిగిందని అంటాం, క్రియ జరిగిందని అంటాం. కానీ విశ్వాస జీవితంలో మన ఆలోచన కూడా క్రియలోకి వెళ్ళిపోతుంది, గమనించాలా. అందుకే కీర్తనకారుడు అంటూ వస్తుంటాడు, నేను పడుకున్నప్పుడు నేనేం చేస్తానన్నట, నా యొక్క దేవుని ధ్యానించుకొని మౌనంగా ఉన్నాను. శోధన వస్తుంది, అపవిత్రత వస్తూ ఉన్నది, అప్పుడు నేనేం చేశానట, నా దేవుని ధ్యానించుకుని నేనేం చేస్తూ వచ్చాను, మౌనంగా ఉన్నాను. సైతానా పో అనేసి దేవుని స్తుతించుకుంటూ మౌనంగా ఉన్నాను. నువ్వు కదలకుండా ఉన్నటువంటి స్థితి కూడా క్రియగా, పనిగా ఎంచబడతా ఉన్నది. ఇప్పుడు చెప్తా వస్తున్నాడు సార్దీస్ సంఘంతో, లవోదిక సంఘంతో ఏం చెప్తా వస్తున్నాడట? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే అది మేలు. నువ్వు చల్లగానైనా ఉండు, పాపాలనగానే వెళ్ళిపో, లేకపోతే కొద్ది కాలం సుఖంగా ఇలా బతుకుతావు లోకంలో, లేదా దేవుని సంతోషపెట్టి దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉండు. అటు ఇటుగా ఉంటే చాలా అసహ్యమైనటువంటి ఒక మాటని మనం అక్కడ చూస్తూ వస్తుంటాం. నేనేం చేస్తానన్నట, నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అనేసి చెప్తా వస్తున్నాడు. ఉమ్మివేయలేదు, ఏం చేస్తున్నాడట, ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నా ఉద్దేశం ఎలా ఉన్నది, ఇంకా నేను విడిచిపెట్టాలి, నీ బ్రతుకు అన్నట్టుగా అనుకుంటున్నాను అని చెప్తా వస్తున్నాడు కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలా, హెచ్చరికగా తీసుకోవాలి కదండి. ఏం చేద్దాం మరి, అలాగుందామా? ఏం చేయాలా చెప్తా వస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తా వస్తున్నది. దేవుడు మనల్ని మనము ఉమ్ము వేసే విధంగా ఉండాలని దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడా చెప్పండి అక్క? దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? మీరు డెవలప్ అవ్వండి, ఫలించండి, శాశ్వతమైనటువంటి ఫలాలను మీరు ఫలించేవారుగా ఉండాలి కదా. శాశ్వతమైనటువంటి బహుమానము దేవుని యొద్ద ఉన్నది. అటువంటి బహుమానాన్ని మీరు పొందుకోవడానికి మీరేం చేయాలా, ఫలించాలి. నేను దేని కొరకు ఏర్పాటు చేస్తున్నాను మిమ్మల్ని, ఫలించడానికి. ఆ ఫలం ఎలా ఉండాలట, నిలిచి ఉండడానికి. నేను మిమ్మల్ని ప్రార్థనాపరుడుగా ఉంటానని నేను నిన్ను నియమించాను. దేవునికి సంఘానికి నువ్వు కాపరిగా ఉంటావని నేను నిన్ను నియమించాను. దేవుని యొక్క సంఘములో పరిచారకుడుగా ఉంటావని నేను నిన్ను నియమించాను.
దేవుని యొక్క సంఘం యొక్క అవసరతలు అక్కరలు తీర్చడానికి ఏ విధమైనటువంటి మరి పనులున్నాయో ఆ ప్రతి పని నిమిత్తము నిన్ను ఈ పనికి ఈ విధంగా నిన్ను నియమించిన తర్వాత ఆ యొక్క పనిలో నువ్వు ఎలా ఉండాలట, నిలిచి ఉండడానికి నేను నిన్ను నియమించాను. ఇవి దేవుని యొక్క ఉద్దేశాలు కదండి. దేవుని మనసు గమనిస్తూ వస్తూ ఉంటే మన యొక్క సంఘంలో ఒకరు చేసినటువంటి పని ఇంకొకరు చేయలేం. ఎందుకనంటే దేవుడు వారి పనిని వారికి నియమిస్తూ వచ్చి ఉంటున్నాడు. పలానా పని వచ్చింది అనుకోండి, పలానాని ఫోన్ చేయండి అంటారు తప్ప ఇంకొకరికి ఫోన్ చేయండి, ఎవరో ఒకరికి ఫోన్ చేయండి అనరు. ఏంటంటే దేవుడు ఆ తలాంతారు వారికి ఇచ్చి ఉంటున్నాడు. అందులో నిలిచి ఉండాలని ఇచ్చి ఉంటూ వస్తుంది. చూడండి, దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా నీ పట్ల నా పట్ల ఉన్నాయో అని చూస్తూ వస్తుంటే ఎంతో ఆశ్చర్యం వేస్తూ వస్తూ ఉంటుంది కదండి. గమనిక కలిగి ఉండాలి. అయితే అటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి మరి మనకు దేవుని యొక్క వాక్యం చివరి దినాలు హెచ్చరిస్తూ వస్తున్నది. ఏంటంట, నువ్వు వెచ్చగానైనా లేవు చల్లగానే లేవు. ఎంత భయంకరమైన మాట కదండి. జ్ఞాపం చేసుకుంటూ ఉండాలా. చూద్దాం రండి, ఒక భాగం చూస్తూ వస్తూ ఉంటాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము చూసినట్టయితే కొన్ని భాగాలు మనం చూస్తూ వస్తూ ఉంటాం. మరి తప్పదు, మేము దైవజనులు ఇక్కడైతే ఎవరో లేరు, మేము పరిచారకులు అటువంటి వారము. మరి అర్థం కాకపోయినా సరే కూడా ప్రతి మాటను కూడాను వినడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసి మనం ముందుకు వెళ్తూ వస్తుంటాం. ఏడవ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవర్తనను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మనము ఎందుకు ఈ విధంగా దేవుని చేత హెచ్చరిక పొందాల్సిన వారుగా ఉంటా వస్తుంటున్నావు? నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, లేకపోతే నేను ఉద్దేశించుతున్నాను ఉమ్ము వేసేయాలనేసి అని దేవుడు ఎందుకంటే వస్తున్నాడు. ఆ పరిస్థితుల్లోనికి మనం ఎందుకు వెళ్తా వచ్చుంటున్నాం అని అంటే జాగ్రత్తగా ఉండని చెప్తా వస్తుంటున్నాడు. అంత్యకాల దినాల్లో ఏం చేస్తుంటాడంట, దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తుందో సైతానుడు కూడా అదేవిధంగా ఏం చేస్తుంటాడు, విశ్వాసులైనటువంటి వారిని దాడి చేయడానికి, విశ్వాసంలో నుండి తప్పించడానికి వాడు ఏం చేస్తుంటాడు, వాడితో పాటుగా నరకంలోకి తీసుకెళ్ళడానికి వాడు ఏం చేస్తాడు, వెలుగు దూత వేసుకుంటాడు. ఏంటంట, ఇది నిజంగా దేవుని మాటే అన్నట్లుగా ఏం చేస్తాడట వాడు వేషం వేసుకుంటూ ఉంటాడు. అర్థమైందా? ఆ వేషం వేసుకుని మన దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తుంటాడట, పట్టుకుపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడట. చూడండి, అబద్ధ ప్రవర్తనను గూర్చి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారు తెలుసుకొందురు. ఇక్కడ చూడండి, ఈ యొక్క కొన్ని దినాల నుంచి నేను ఈ యొక్క ఫలాల గురించి నాకు ఎక్కువగా తలంపులు వస్తుంటున్నాయి. ఏంటంట, ఎలా తెలుసుకోవడం, అటువంటి వారిని పసికట్టం ఎలాగా, మా యొక్క ఆత్మీయ జీవితం పక్కదారి పట్టుకోకుండా మరి సరైన మార్గంలో వీరు సరైన మాట చెప్తున్నారా, కాని మాట పలుకుతున్నారా తెలుసుకోవటం ఎలాగని అంటే ఏంటంట చెప్తా వస్తున్నది. సో ఉదాహరణకి ఏదైనా జబ్బు ఉన్నాడు అనుకో, జ్వరం ఉంది అనుకోండి, జ్వరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటక్క చెప్పండి, జ్వరానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఒళ్ళు ఎక్కువగా కాలుతుంది, చలి పుడుతుంది, ఆకలి వేయదు. అంతేనాక? అంతేనా? ఇది జ్వరం లక్షణాలు. అలాగే ఎప్పుడైతే ఈ అబద్ధ ప్రవక్త లక్షణాలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు అబద్ధమైనటువంటి తలంపులు మనకి బోధిస్తూ వచ్చి ఉన్నారు. కానీ ప్రవక్త వేషంలో దూత వేషంలో వచ్చారు. కానీ వారు తప్ప ఒప్ప అని తెలుసుకుంటే ఎలా తెలుసుకోవాలని అన్నట, వారి యొక్క ఫలముల వలన. అంటే ఏంటి, వారి యొక్క ప్రవర్తన తీరును బట్టి మనం కనిపెట్టేయచ్చట.
వారి ఫలాలు ఎలాగుంటాయి? దేవుని చెప్పినటువంటి ఫలాలు వాళ్ళకి కనిపించవు మనకి. గలతీ పత్రికలో చూడండి, చూద్దాం రండి. గలతీ పత్రికలో అందులో శరీర సంబంధమైనటువంటి ఫలాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఉన్నాయి. ఏంటట శరీర సంబంధమైన ఫలాలు ఏంటి? చదువుతారా? నేను తీయాలా? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. అలాగే ఆత్మఫలమేమనగా ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశానిగ్రహం. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరం సంబంధించినటువంటివి ఉన్నాయి, అదేవిధంగా ఆత్మ సంబంధించినటువంటి వస్తుంటున్నాయి. ఇవి ఏం చేస్తామనంటే ఎవరిలో అయితే మనకు కనిపిస్తున్నాయో దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? వారు నిజంగా దైవ మాటలు చెప్తా వస్తున్నారా, దెయ్యం మాటలు చెప్తున్న విషయాన్ని మనం చాలా సులువుగా మనం గమనించుకునవచ్చును. అయితే ఇక్కడ మన అంశము అంతవరకు కాదు కానండి, ఇంకా మనం ముందుకెళ్ళి చూసినట్లయితే హెచ్చరిక చూసుకుంటూ వస్తూ ఉంటాము. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో చూసినట్లయితే చూద్దాం రండి. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా వస్తున్నది. 66వ అధ్యాయము 2వ వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఏం చేస్తున్నాడట? ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో నేను వాడిని ఏం చేస్తున్నానట? దృష్టించుచున్నానని చెప్తా వస్తుంటున్నాడు. అయితే మనం చూసినట్లయితే ఈ చివరి దినాల్లో ఈ దీనత్వం అనేటువంటిది చాలా వరకు కూడా మరి కనిపించడం లేదు. హెచ్చువాటి యందు, గొప్ప అనేటి వాటి యందు మరి దృష్టి మరల్చేదిగా ఉంటుంది సాతానుడు. రోమాపత్రిక 12వ అధ్యాయాలు మనం చూసినట్లయితే ఈ యొక్క గొప్పతనం గూర్చిన తగ్గింపు కూర్చేటువంటి సంగతులు ఎంతో స్పష్టంగా అక్కడ మనం చూస్తూ వస్తూ ఉంటాం. చూద్దాం రండి. రోమాపత్రిక ఇక్కడ మనం చూసినట్లయితే రోమా 12వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది. ఏం చెప్తున్నదట? మీ శరీరాన్ని ఏం చేయాలటండి? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని. మీ శరీరం అంటే ఏమిటి? అన్ని అవయవాలు కదండి. ఈ అవయవాలన్నింటినీ కూడా ఏం చేస్తుంటుంది అంటే ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క రీతిగా పాపానికి ఉపయోగించేటువంటిగా ఉంటా వస్తున్నది. కాబట్టి ఏం చేయాలట? సజీవ యాగముగా యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును కూడా నీ కొరకు నా కొరకు కూడా కలువరి శిలువలో సజీవ యాగముగా అర్పించుకుంటూ వస్తుంటున్నారు. అదేవిధంగా నువ్వేం చేయాలా? సమస్తమును కూడా ఇది దేవునిది కాబట్టి ఇక శరీరముతో నేను ఏ విధముగాను కూడా చెడు అనేటువంటిది చేయననేసి ఏం చేయాలట? దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలనేసి ఇక్కడ మరి పౌలు భక్తుడు రోమా సంఘాన్ని చెప్తా వస్తుంటున్నాడు. ఎలాగుంటాయాడు దినాలన్నట చూద్దాం రండి. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ అధ్యాయం అంతట్లోనే కూడాను చాలా స్పష్టంగా విశ్వాసి అనేటువంటిది మరి ఏ విధంగా మరి లోకంలో మరి జీవిస్తూ ఉండాలో, సైతానుడు ఏ విధంగా లోకాన్ని చూపిస్తూ వస్తూ ఉంటాడో పడిపోకుండా, హెచ్చువాటి యందు దృష్టించుకోకుండా తగ్గింపు కలిగి దేవుని యొక్క బలమైన హస్తం కింద ఏ విధంగా దీనుడిగా ఉండాలో చాలా స్పష్టంగా వ్రాయబెడతా వచ్చిందనమాట. ఇక్కడ కొన్ని మాటలు చదువుతాను చూడండి. ఇక్కడ 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము
తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మనం ఏం చేయాలటండి? ఎంతగా ఎంచుకోవాలో అంతగా ఎంచుకోవాలి తప్ప గొప్పగా ఎంచుకొనవద్దు అని ఏం చేస్తున్నాడు? దైవజనుడు హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్తూ వస్తున్నాడు. చూద్దాం రండి. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యొందకుడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి. సంఘం ఉన్నటువంటి విశ్వాసులారా, ప్రియమైనటువంటి సహోదరులారా చెప్తా వస్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి బిడ్డలైన వారు ఎలా ఉండాలటండి? ఒకరినొకరు అనురాగముతో ఉండాలట. ఇంకెలా ఉండాలట? ఒకరినొకరు ఏం చేయాలట? గొప్పగా ఎంచుకొనండి. ఒకడు వెళ్ళి పక్కవాడిని తిట్టాడు అనుకోండి, వాడు వెళ్ళి ఇంకొకరిని తిట్టాడు అనుకోండి, వాడు వెళ్ళి ఇంకొకరిని తిట్టాడు అనుకోండి, మొత్తం అంతా ఏమవుతారక్క? మొత్తం అందరూ కూడా పని వాళ్ళు అవుతారు. ఒకరు గొప్పగా ఎంచుకున్నారు. ఆ అన్న ఇంకో అన్నను కూడా, అమ్మో పలానా డేవిడ్ చాలా ప్రార్థనాపరుడు, చక్కని ఇదైనటువంటి వాడు, చక్కని పరిచయం చేస్తాడు అన్నాడు అనుకోండి. ఆ డేవిడ్ ఇంకో రావణ దగ్గరికి వెళ్ళి స్టీఫెన్ దగ్గరికి వెళ్ళి, స్టీఫెన్ చాలా బాధ్యతగా ఉంటాడు, సమయానికి దేవుని సన్నిధిలో కనిపిస్తూ ఉంటాడు అని ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకొని ఒకరు బలహీనతను బట్టి ఒకరు ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే ఏమవుతారట? మొత్తం అందరూ కూడా గొప్పవారు, యోగ్యులుగా అవుతారు. ఈ విధంగా ఉండాలని దేవుని మాటల ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ వస్తున్నది. ఎందుకనంటే చూద్దాం రండి. ఇదే ఒక భాగంలో 13వ అధ్యాయంలో ఒక భాగం వస్తుంటుంది. 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఏంటంట? ఏమైంది? రాత్రి చాలా గడిచిపోయింది, చీకటి గడిచింది, చాలా సమయం అయ్యింది. గతించినటువంటి పాపాలకి ఆ యొక్క కాలం సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? కాలము సమీపించింది, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉన్నది, కొద్ది కాలం ఉన్నది, చివరి దినాల్లో వస్తుంటున్నాం అని చెప్తా వస్తూ ఏమంటున్నాడట? గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన, వెలుగు సంబంధమైన, దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి ఏంటట? యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఎఫెసీ పత్రికలో వస్తుంటుంది యుద్ధోపకరణాలు, శిరస్త్రాణము, ఇంకా ఉంటాయి కదా, డాలు, ప్రార్థన, ఆరాధన, స్తుతి, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా తేజ సంబంధమైనటువంటివి, వెలుగు సంబంధమైనటువంటివి. వాటిని మనం ధరించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క యుద్ధ సంబంధమైనటువంటి ఈ యొక్క ఏంటవి? శిరస్త్రాణం అనగా దట్టి అని ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? వారికి దెబ్బ కలగకోకుండా ఈ యొక్క శరీరక అవయవాలని కాపాడుకోవడానికి ధరించుకుంటూ వస్తుంటారు. అయితే ఎప్పుడైతే మనం ఇటువంటి ఇటువంటి యుద్ధోపకరణాలను కలిగి ఉన్నామో, తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు కలిగి ఉన్నామో, ఏం చేస్తూ ఉంటాం? అపవాది వేసేటటువంటి బాణాల నుండి మనం తప్పించుకునే వారంగా వస్తుంటాం. చాలా రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలట? దేవుని రాజ్యం సమీపిస్తున్నది కాబట్టి మనం ఏం చేయాలట? ఇటువంటివి ధరించుకోండి. ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నదో చూసుకోనండి. వాక్య ధ్యానం, దేవునితో సంబంధం ఏ విధంగా ఉన్నదో చూసుకున్నానండి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తా వస్తున్నదట. ఎందుకనంటే చూద్దాం రండి. అల్లరితో చూడండి, అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఎలా ఉండాలట? వెలుగు సంబంధుల వలె మనం ఏం చేయాలట? ఈ లక్షణాలు, ఇటువంటివి వికారాలు ఏమీ లేకుండా పగల సంబంధుల వలె మనం నడుచుకుందామని
దేవుని యొక్క వాక్యం చెప్తా వస్తున్నది, దైవజనుడు చెప్తా వస్తుంటున్నాడు. ప్రియమైన వాళ్ళు జ్ఞాపం చేసుకోనండి. ఈ వాక్య భాగాల దగ్గర నేను ఏం రాసుకున్నానంటే బ్యూటిఫుల్ అని రాసుకున్నాను. ఇక్కడ ఏమని రాసుకున్నాను? ఈ మాటల దగ్గర బ్యూటిఫుల్, ఈ వచనాల దగ్గర ఎందుకు బ్యూటిఫుల్ అని రాస్తున్నానంటే ఎప్పుడైతే వీటిని మనం విడిచిపెడతా వస్తూ ఉంటామో, బ్యూటిఫుల్ అంటే అర్థం ఏమిటి? అందమైన. ఏంటంట? మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము ఎంతో సంతోషంగాను, ఆహ్లాదకరంగాను, రమణీయంగాను, దేవునికి అందమైనదిగా మనం కనబడాలని అంటే వీటిని ఏం చేయాలి? మనం విడిచిపెట్టేసుకోవాలా. ఏం చేయాలట? ఇవన్నీ శరీరాన్ని సూచిస్తున్నాయి. అల్లరితో కూడినటువంటివి, వికారాలు. అవి చదువుతుంటేనే చాలా అసహ్యంగా ఉంటా వస్తుంది. అవి మనం తీసేసుకొని అవన్నిటి కూడా దూరంగా ఉండి అవన్నీ కూడా తిరిగి పంపిస్తూ ఉంటాడు. విడిచిపెట్టాం సరే, మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడు? మళ్ళీ మీకు పంపిస్తూ ఉంటాడు. వాడు చూపిస్తూ ఉంటాడు, ఆశ చూపిస్తూ ఉంటాడు. నువ్వు చూసింది ఎప్పుడో రా బాబు, ఇప్పుడు చూడు ఇంకా కొత్తగా ఉంది, వెళ్ళి చూడు అంటాడు. నువ్వు ఎప్పుడో ఒకసారి ఏదో తాగావు, ఇప్పుడు రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, ఎల్లు నీకు నచ్చిన బ్రాండ్లు ఉన్నాయి, రకరకాలు దొరికేస్తున్నాయి పలానా చోట, ఎల్లు అని అంటాడు, చూపిస్తూ ఉంటాడు అనమాట. అవన్నీ కూడా విడిచిపెట్టు అనేసి దేవుని యొక్క వాక్య భాగం మనకి చూపిస్తూ వస్తున్నది కదండి. హెచ్చరిక కలిగి ఉండాలా కదండి. ఎంతో జాగ్రత్త అనేటువంటిది అవసరం కదండి. ఫలించుట అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటి అర్థాన్ని ఇస్తూ వస్తున్నది కదండి. దేవుని ఎదుట మనం ఫలించే వారంగా వస్తూ ఉండాలా. మత్తయి సువార్త చదవరండి. మత్తయి సువార్త ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాటను చూసుకుని మనం ముందుకు వెళ్దాము. మనం ఏ విధంగా ఫలించే వారంగా ఉండాలో ఒకసారి చిన్న మాట చూసుకుని సందర్భం ముందుకు వెళ్తూ ఉంటాం. 6వ అధ్యాయం 6వ వచనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నీవు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది అంతా ఏటో ప్రతిఫలము ఫలాల మీద వెళ్తున్నది. ప్రతిఫలము ఫలాల మీద వెళ్తున్నది. ఏంటంట? నీవు ఎలా ఉండాలట? రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ యొక్క భాగం నాకు చదువుతూ ఉండేవాడిని కానీ మీరు కుర్చీ మీద వెనకబడిపోతారని భయం వేస్తుంది. ఒకళ్ళేమో వెనకబడిపోతారు, ఒకళ్ళేమో ముందు పడిపోతారు. సరే మరి ఒకసారి నిలబెట్టమంటారా? మా స్కూల్లో అలాగే చేస్తూ ఉంటాం. స్టాండప్ సీట్ అనేస్తాం అనమాట. 4 దెబ్బలు కూడా వేసేటప్పటికి మెలుగు వచ్చేసి అందరికంటే యాక్టివ్ అయిపోతారు. సరే అంటే ఎక్కువగా ప్రాణం అలసిపోయి ఉంటుంది, వేసవికాలం తప్పదు కాదు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ఉండడానికి ప్రయత్నం చేయండి. రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యం అంటే చూడటం ఏంటి? రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయడం అనేటువంటిది నాకు చాలా కాలం అర్థమయ్యేటటువంటిది కాదు. ఏంటి రహస్యమందు ఉండడం అనేటువంటిది? రహస్యం అనేటువంటిది చూపిస్తున్నది అంటే నీ యొక్క ఒంటరి జీవితాన్ని చూపిస్తూ ఉన్నది. ఏమక్క చెప్పండి, రహస్యం అంటే ఏంటి? నీ యొక్క ఒంటరి జీవితాన్ని చూపిస్తూ ఉన్నది. దేవుని వాక్యం చెప్తా వస్తున్నది. ఎక్కడైతే నా నామపేట 2-3 కూడి ఉంటారో అక్కడ ఎవరుంటారట? చిన్నప్పటి నుంచి మనకు తెలిసి ఆ వాక్యం. కొత్తగా చెప్తున్నాను కానీ రత్నబాబు వచ్చి చెప్తాడు పెద్ద కొత్తగాను. ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఇప్పుడు ఒక్కడుంటేను అదే రహస్యం. నీవు ఒక్కడిగా ఉన్నప్పుడు నీతో ఎవరుండాలా? దేవుడిని నీకు తోడుగా పెట్టుకోవాలా. ఎవరిని చేయాలమ్మో చెప్పండి. నీ ఒంటరి జీవితం ప్రాముఖ్యమైనటువంటిది. చిరంజీవి నేను ఉన్నప్పుడు నేను భక్తుడే, చిరంజీవి భక్తుడే. లాజరు నేను ఉన్నప్పుడు లాజరు భక్తుడే, నేను భక్తుడే. సంఘంగా ఉన్నప్పుడు అందరం భక్తులమే. అలా పనిచేస్తుండే అలా పనిచేస్తూ ఉంటాం. పొయ్య కొట్టేసి ఇది ఒకరు, వంటలు చేసి ఇది ఒకరు, కూరగాయలు కోసి ఇది ఒకరు, ఉదయాన్నే 3 గంటలకు వచ్చేసి ఇది ఒకరు, సాయంత్రం పని అంతా అయిపోయేదాకా ఉండేది ఒకరు. ఎన్ని సాక్ష్యాలు వస్తూ ఉంటాయి.
ఒక్కసారి నీ ఒక వ్యక్తిగత జీవితాన్ని, నీ యొక్క ఒంటరి జీవితాన్ని, నీ రహస్య జీవితాన్ని చూసినట్లయితే దేవుడు సంతోషించాడు అని అంటే నీ అంత ధన్యుడు ధన్యురాలు ఇంకొకరు ఎవరు కూడా ఉండరు కదండి. రహస్యమైన చూసినటువంటి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఏం చేయాలట? నీ రహస్య జీవితం ప్రార్థనతో ఉండాలి. మొట్టమొదటి చెప్పుకుంటూ వస్తుంటున్నా, నేను పడక మీద ఉన్నప్పుడు దుష్టుడు వచ్చాడు, నేనేం చేశానట? దేవుని యొక్క మాటలను ఆలోచించుకొని ధ్యానించుకొని నేనేం చేశాను? ఊరకున్నాను అని చెప్తా వస్తున్నది కదండి. యోసేపు జీవితం మనం చూసినట్లయితే ఆదికాండము భాగం చూద్దాం రండి. ఆ భాగం చూసుకుని మనం ముందుకు వెళ్తూ వస్తుంటాం. ఆదికాండం ఎన్నో అధ్యాయం అది 30 అధ్యాయం అది ఆదికాండము 39 అధ్యాయం. ఏమున్నది అక్కడ? 39:9 39:9 దానికంటే ముందు తమ్ముడు చిన్న మాట ఉంది. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నెక్స్ట్, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని యజమానుని భార్యతో అనెను. ఈ సందర్భము మనకందరికీ కూడా చాలా సంవత్సరాలు బట్టి వింటున్నటువంటిదే కదండి. ఇక్కడ చెప్తా వస్తున్నాడట, ఏమన్నాడట? ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. ఆ ఇంట్లో మొత్తం సుపీరియర్ ఎవరట? తన యజమానుడు బయటికి వెళ్ళాడు. దాని తర్వాత ఆ ఇంట్లో పైవాడు ఎవరట? యోసేపే పైవాడు, ఇంకెవడూ లేడు. అయితే చెప్తా వస్తున్నాడు, అక్కడ మార్చి స్పష్టంగా వస్తూ ఉంటాం, నా దేవుని ఎదుట ఈ దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను అంటే అక్కడ స్థానం గమనించినట్లయితే యోసేపు స్థానం రహస్యంగా ఉన్నాడు. అవునకి రహస్యమే కదా, ఎవరు లేదు చుట్టూనా, పాపం చేయడానికి అవకాశం చక్కగా ఉన్నది. అయితే ఇప్పుడు యోసేపు తనకి తోడుగా ఎవరిని పెట్టుకున్నాడు? దేవుని తోడుగా పెట్టుకుంటూ వస్తున్నాడు. కాబట్టి నేను దేవుని ఎదుట ఎందుకు ఇలా చేస్తానేసి పాపము నుండి పారిపోయినటువంటి పరిస్థితి మనం వస్తూ ఉంటాం. పారిపోయిన తర్వాత దేవుడు ఏమైనా బహుమానం ఇచ్చాడు అక్క చెప్పండి? తిన్న తీసుకుని లోపల దోస్తారు అంతే, ఖైదీలో వేసేసారు, చెరసాల్లో వేసి సన్మానం చేశాడు అనుకుంటున్నాడు దేవుడు కదా. వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం? ఎంతగా దేవుని కోసం నేను నిలబడితే, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను మందిరానికి వెళ్తే, ఇన్ని సంవత్సరాలు ఎంత పరిచర్యని నేను చేస్తూ ఉంటుంటే, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, కానీ నేను ఎంత కష్టపడి చేస్తుండేవాడు, అన్న ఎంత మాట అంటాడు నన్ను, నేను ఇంకా మందిరానికి ఇంకో చరికి వెళ్ళిపోతాను, లేకపోతే ఏదో వేరే నిర్ణయాలు తీసేసుకుంటాం అనేసి ఏం చేస్తూ ఉంటామని. ఇవన్నీ కూడా ఏంటంటే నాక చివరి దినాల్లో సైతానుడు పెట్టేటువంటి కలవరాలు, అంతమించి మరి ఇంకోటి ఏమీ కాదు. వాడి ఉద్దేశం ఏంటి? వాడి కోసం నరకం ఉన్నది, మరణం ఉన్నది, వాడితో పాటుకి మనల్ని పట్టుకోవాలనేసి మనం ఎందుకు వెళ్ళిపోతాం అందులోకి? మనకెవరున్నారు తోడుగాను? దేవుడు ఉన్నాడు. అంచెలంచెలుగా వెంటనే యోసేపుకి ఏమైంది? అలా నిలబడినందుకు, పాపం నుండి పారిపోయినందుకు ఏమైతే వచ్చింది? తిన్నగా తీసుకెళ్ళిపోయి, ఆపత్తం వాడింది కదా, తిన్నగా తీసుకెళ్ళిపోయి ఏం చేశారు? చెరసాల్లో వేయబడ్డాడు. అక్కడ మళ్ళీ విశ్వాసం ద్వారా ఆ యొక్క అధికారులకి, ఎవరో జైలు అధికారికి మంచి మనసు దేవుడు ఇస్తూ వచ్చాడు. దేవుడు అతనికి తోడై ఉండేని అన్న మాట చక్కగా రాయబడి ఉంటుంది అక్కడ. ఆ మాట కూడా నేను ఇక్కడ అండర్లైన్ చేసుకుంటున్నాను. దేవుడు అతనికి తోడై ఉండేను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండేను. అతని ఎందుకు కనికరం కూడా ఇస్తా వచ్చినాడు. చూడండి, దేవుని యొక్క తోడు అనేటువంటిది మనకి ఎంతో అవసరం కదండి. అయితే హెచ్చరిక ఏంటంటే, ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం
లోకంలో మనం నడిచేటటువంటి నడవడిక దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నదో ఈ చివరి దినాల్లో మనం ఒక ప్రశ్న వేసుకోవాలా. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం. ఏం చదవాము అక్కడ? అరవై 66వ అధ్యాయము 2వ వచనము మధ్యలో నుంచి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండనో వానినే నేను దృష్టించుచున్నాను. అయితే ఇక చెప్తా వస్తున్న మాట తర్వాత చూడండి. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే, ధూపము వేయువాడు బొమ్మను సూచించువాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. ఈ మాట అందరు కలిసి చూద్దాం ఒకసారి. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నా ఇష్టమై ఇదే కరెక్టు, నా మాట ఆలకించు అన్నట్టు ఉన్నదన్నమాట. చూసారు, ఇక్కడ మాట చూద్దాం రండి, నేను చదువుతాను. ఎద్దును వధించేవాడు, గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు, నైవేద్యం చేసేవాడు, ధూపం వేయేవాడు. వీళ్ళందరూ ఎవరు? భక్తులు. చెప్పండి అక్క, అర్థమవుతాయి మాటలు. ఎద్దును వధించడం అంటే చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి విషయం. ఎంతో మరి రాబడి ఉండి యోబు లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు, సౌలు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ ఎద్దుల్ని పశువులు గట్ట వధించి దేవునికి బలి అర్పించేటువంటి వాళ్ళు అన్నమాట. అబ్రహాం ఇలాంటి వాళ్ళు అందరూ ధనవంతులు చేసేటువంటి పని అది. ధూపం వీళ్ళందరూ. అలాగే ఎవరట? గొర్రె పిల్లను, ఇంకా తక్కువ స్థాయి. తర్వాత నైవేద్యం, ధూపం వేయేవారు. మెట్టుకు ఈ నలుగురు కూడా ఎవరట? 4 రకాలైనటువంటి దేవుని జనులు, దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క పిల్లలు వీరు అనబడుతున్నారు. కానీ వీరు ఎటువంటి వారుగా ఉంటూ వస్తున్నారట? దేవుని ఎదుట, లేకపోతే సంఘం ఎదుట, సమాజంలో, భూమి మీద చూడడానికి వీరందరూ ఇలా కనిపిస్తున్నారు. కానీ చూడండి, ఇక్కడ ఎద్దును వధించేవాడు ఎలా ఉన్నాడట? వాస్తవానికి నరుని చంపు వంటి వాడే. ఎలా ఉన్నాడంట? మర్డర్ చేయడం అక్క. నరుని చంపడం అంటే ఏంటి? మర్డర్. కత్తో పొడి చేయడం, పేక్ కోసేయడం, పేనం లేకుండా చేసేయడం. అదేనా మర్డర్ అంటేని? నాకు తెలియదు. అంతేనా? పేపర్ చూస్తారక్క మీరు? వార్తలు అంటారా? పోనీ మర్డర్ అంటే తెలిసే మీకు? అయ్యో బాబోయ్, నేను ఈ అక్క ఏంటిది బాబు, నేను కామ్గా కూర్చుని మా ఇంట్లో ఉంటే నేను మనిషిని చంపాను అంటాడు ఏంటి అన్న? మనం మనుషులు చంపామా? చెప్పండి అక్క, మనుషులు చంపాం మనం. ఇంకోటి ఏమన్నాడంట? కుక్క మెడను విరుచువాని వంటి వాడే, పంది రక్తము అర్పించేవాడంట. పంది రక్తం, పంది కదా, పంది అంటేనే అసహ్యం, పంది రక్తం అంటే మరి కాస్త అసహ్యం. అలాగే బొమ్మను స్తుతించువాని వంటి వాడే, విగ్రహాలను పూజించేటటువంటి వాడే. వీళ్ళు ఏం చేస్తున్నారనంటే వాళ్ళ యొక్క ప్రాచీన స్వభావాన్ని వాళ్ళు వదులుకోవట్లేదు, కొనసాగిపోతున్నారు అని అర్థం అన్నమాట. అర్థమవుతున్నారక్క? అర్థమవుతున్నాయా? ఏం చేస్తున్నారట? వాళ్ళకి ప్రాచీన స్వభావాన్ని ఇంకా వదులుకోవడం లేదు. ఏం చేస్తున్నారు? కొనసాగిపోతున్నారు. అని ఎలా చెప్పగలుగుతున్నామని అంటే కింద మాట చెప్తూ వస్తున్నారు. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకున్నారు. నీ క్రూరత్వాన్ని విడిచిపెట్టుకోవటం లేదు. మనిషిని చంపే, మనిషి ప్రాణం లెక్క లేకుండా నువ్వు ఉంటున్నావు. బయటికి వెళ్తేని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, దేవుని సొత్తుగా చేసుకున్నాడు. అటువంటి సొత్తులోనికి, అటువంటి ఉన్నతమైన స్థాయిలోనికి
నీ ప్రక్కనున్నవాడు తప్పిపోతా వస్తూ ఉంటే నాలుగు మాటలు చెప్పి దేవుని రాజ్యము పరిచయం చేద్దాము, ఇదే సత్యం అని చెప్పడానికి నీకు లేదు కదండి. ఇవన్నీ కూడా ఏంటంటే నేరాలే. నువ్వు మనిషి కత్తిరి పొడిచే నాకు లేదు. అర్థమవుతున్నదండి. వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు అలా గడుపుని వెళ్ళిపోతున్నారే తప్ప, లేకపోతే మందిరము 10 మంది ఉండేది 20 మంది అవ్వాలా, 20 మంది ఉండేది 40 మంది డెవలప్ అవుతూ ఉండాలా. మనం మటలు చేసేస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం, రావటం లేదు, మందిరం నిండడం లేదు. అర్థమవుతుందక్క? సరే చూద్దాం రండి. ఇక్కడ మనం చూస్తూ వస్తుంటాం, వారు తమకిష్టమైనట్లుగా తవరను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టంగా ఉన్నాయి. చూడండి, చివరి భాగం చూస్తూ వస్తుంటాను. ధూపం వేయవాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే కదండి. ధూపం వేసేవాడు మందిరానికి వస్తాడు, అన్నీ చేస్తూ ఉంటాడు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడట, బొమ్మను స్తుతించేవాడే. జ్వరం వచ్చింది వెంటనే వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్తాడు? పలానా ఆయన గారు వెళ్ళేసి తాడు కడితేనే కానీ తగ్గిపోతాట అని కానీ వెంటనే వెళ్ళిపోయి టపై మనం తాడు కడుగుతారన్నమాట. చిన్నపిల్లలకైతే మెడల యొక్క సంచి, కాలుకి ఏదో చిన్నలా నల్లది కడిసుకుని వచ్చేస్తారు. అది కట్టిన తర్వాత తగ్గిందన్న, తగ్గుతుంది తగ్గదా? సైడ్ తగ్గించాడమ్మా. మనం కూర్చున్నది నిలబడింది సమస్తం ఎరిగినటువంటి వాడు, అనంత జ్ఞాని, ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి సైతాను నీకు వచ్చే జ్వరం తగ్గించలేదా? చెప్పండి. సైతాన్ పెద్ద డాక్టర్, మీకు వెళ్దాము. సైతాన్ ఎవరు? చక్కగా నీ జబ్బుని తగ్గించగలడు. అర్థమవుతున్నదా? అంత తక్కువ అంచనా వేయకండి. తగ్గిస్తేనే కదా నువ్వు నమ్ముతావు. అంతేనక్క అన్న? అంతేనా? ఏదైనా మనకు మేలు జరిగితేనే కదా నమ్ముతాం. ఏమవుతుంది? నమ్మితే తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? జాగ్రత్తగా తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు. అర్థమవుతున్నదా? కాబట్టి మనము ఈ యొక్క చివరి దినాల్లో ఎంతో మరి జాగ్రత్తగా కలిగి ఉండటం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఫలించుటకును ఆ ఫలము నిల్చుంటుటకును మీరు ఏం చేయబడ్డారట? పిలబడుతూ వచ్చి ఉంటున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ ఉండాలా. ఏం చేయాలట? దేవునితో ఎడతగిన సంబంధాన్ని మనం కలిగి ఉండేవారంగా ఉండాలి. చూడండి, ఇక్కడ చూద్దాం. 12వ అధ్యాయమా రోమపత్రికలు ఏం చేస్తూ వచ్చి ఉన్నామట? ఏమిటన్నమాట? సమయం అయిపోయింది. 13వ అధ్యాయం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అలరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగట యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. పగట యందు నడుచుకున్నట్లుగా మనం ఏం చేయాలట? మర్యాదగా నడుచుకుందామని దేవుని వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉన్నది. ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఫలము లేకపోతే ఏం ప్రయోజనం అక్క? ఫలము లేకపోతే ఏం ప్రయోజనం? ఫలములు ఉంటేనే కదా డబ్బులు వస్తాయి మనకి, అవునే కదా? ఇప్పుడు చూడము, సామాన్యంగా చెప్పుకోవచ్చు, ఎంత చక్కని ఫలాలు ఫలిస్తాయో అంత ఆదాయము ఆ వ్యవసాయదారుడికి వస్తూ ఉంటుంది, సంతోషించేవాడుగా వస్తుంటాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను కూడా పోషిస్తూ వస్తున్నాడు, అన్ని రకాలుగా పోషిస్తున్నాడు. ఇక్కడ నాకు దేవుడు తక్కువ చేస్తున్నాడు అని ఎవరని చెప్పండి? మనకున్నటువంటి స్థాయిలో చక్కగా దేవుడు 3 పూట్ల కూడా తిండి పెట్టి చక్కగా నిద్రనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి చక్కగా కాస్తా వస్తుంటున్నాడు. ఇందులోనూ వేరే మాట లేనే లేదు. చక్కగా దేవుడు చూస్తూ వస్తున్నాడు. పూర్వపు స్థితిని మనం చూసినట్లయితే, ప్రస్తుత స్థితి చూసినట్లయితే చాలా తేడా, చాలా అభివృద్ధి మనలో కనిపిస్తూ వచ్చినది. అయితే ఇదంతా కూడా, ఈ ఎరువు అంతా కూడా వేసుకుని మన దేవునికి ఫలాలు ఫలించలేదు అనుకోండి, చెడు కనబడినప్పుడు పడిపోవడం, ఆశ పుట్టినప్పుడు లోబడిపోవడం, ఇలాంటి పని చేస్తూ వస్తుంటే నువ్వు నీరసుడువా బలవంతుడివా? కదండి.
ఒక ప్రశ్న వేసుకోవాలన్నమాట. ఎంత అవకాశం వచ్చింది యోసేపుకి? పారిపోయాడు అంటే పిరికోడా యవనస్తుడు కదండి. పారిపోయాడని రాయబడింది ఇందులోను. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతే. ఏది జరుగుతుంది అంతే, వెళ్ళిపోయాడు. ఏమైతే వచ్చింది? చక్కగా ఎంతో అంచెలంచెలుగా దేవుడు అనుభవపూర్వకంగా ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తూ వచ్చుంటున్నాడు. దేవుని ఎదుర్కొని వస్తుంటున్న త్వరలో మనం ఎదుర్కొని పోయే ముందు మనం ఏం చేయాలా? దేవునికి చక్కని ఫలాలను, శ్రేష్టమైనటువంటి ఫలాలను, ఇది ఫలంలాగా ఉంటుంది కానీ లోపలే పురుగులు ఉంటాయండి. అటువంటి పట్టుకెళ్తే కొన్నవాడు కొనుక్కుంటాడు. ఆ పైన చూసి ఎవరు భలే ఉన్నారే, ఏదో మంచి పలకమారినట్టుగా ఉన్నాయని తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత బాధపడతాడు. డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ ఏదో కొంప నిండి తెచ్చుకున్నాను, వీటిని ఎక్కడ పారేయాలి పళ్ళుని, అదో పనే కదా. మళ్ళీని ఒకటి కాదు ఒకటన్నా పని చేయలేదు. ఇటువంటి పళ్ళ ఇస్తాం దేవునికి. ఏం చేయాలా? శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించే వరంగా ఉండాలి కదండి. శ్రేష్టమైన ఫలాలు ఏంటి? అన్న ఫలాలు అనేస్తున్నాడు. ఏంటి ఫలాలు? పడిపోకుండా ఉండడమే ఫలించటం కదండి. నీ ఆపత్కాలంలో నువ్వేం చేయాలట? నీ యొక్క దేవునిపై ఆనుకోవడమే ఫలించటం. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళిపోతాను. మొదటి సమూయేలు, ఇది నా భాగం ఎక్కువగా మొదటి సమూయేలులో ఉన్నది, అదే చివరికి అయిపోయింది. సరేనండి. మొదటి సమూయేలు ఇక్కడ ఒక సంగతి మనం చూస్తూ వస్తుంటాం. మొదటి అధ్యాయంలోనే ఎవరున్నారు అక్కడ? హన్నా, పెనిన్నా మనకు కనిపిస్తూ వస్తుంటున్నారు. హన్నాకేమో పిల్లలు లేరు, ఎంతో మరి బాధపడుతూ వస్తున్నది. ఏం చేస్తున్నది సవతి? పెనిన్నా ఏం చేస్తున్నది? తక్కువగా చూస్తుంది, హీనపరుస్తూ ఉన్నది. ఈవిడేం చేయాలా? తిరగబడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అన్నాకి. తెలుసా మీకు? అన్నాకి ఏముంది? తిరగబడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకనంటే హన్నా పెనిన్నాలో ఎవరిని ప్రేమిస్తున్నాడు భర్త? ఎక్కువగా అన్నానే ప్రేమిస్తున్నాడు. భర్త సపోర్ట్ ఎక్కువగా ఉన్నది. గోమి కొట్టేసరి కూడాను అన్నానికి లేదు. ఎందుకంటే ఎక్కువ సపోర్ట్ అన్నాకే ఉన్నది. కానీ ఏం చేస్తూ ఉన్నది? ఏం చేస్తూ ఉంది చెప్పండి? 11వ వచనం, 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆవిడ కండిషన్ ఎలాగుందని అంటే దేవుని మీద ఆధారపడతా వచ్చింది. నేను నీ సేవకురాలను అనేసి బహుగా ఏడుస్తూ దుఃఖిస్తూ దేవునిపై ఆనుకున్నట్లుగా చూస్తూ వస్తుంటున్నాం. దేవునిపై ఆనుకోవాలి కదండి. ఏ పరిస్థితి అయినా కావచ్చు కదండి. ఏం చేయాలట? దేవునిపై ఆనుకునేటువంటి పరిస్థితి ఉండాలి కదండి. ఇది ఒక అనుభవంగా విశ్వాసంగా మనకు ఉండాలి కదండి. ఒకప్పుడు పొగుడుతారు, ఒకప్పుడు తిడతా ఉంటారు. ఏ పరిస్థితి వచ్చినా సరే కూడాను ఏం చేయాలా? మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండాలి? దేవునిపై ఆనుకునే వారంగా ఉండాలి. వస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుని చక్కగా స్తుతించేటటువంటి అనుభవం తీసుకొచ్చాడు. దేవుణ్ణి గణపరిచి దేవునికి సంతోషముతో ఆరాధించేటువంటి ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి తీసుకొచ్చేసాడు. ఎవరిని? హన్నాని. హన్నా చక్కగా పలుకుతూ ఉన్నది. ఏంటో పలుకుతున్నట చూడండి. 2వ అధ్యాయము చివరి 2 భాగాలు, మొదటి వచనం చివరి భాగాలు, 2వ వచనం. మొదటి సమూయేలు 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి
ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమైనటువంటిది ఏ లేదు. ఆశ్రయం అంటే ఏంటి? నీకు ఆపద రాకుండా, ఇబ్బంది రాకుండా, నువ్వు భయపడకుండా నిన్ను చుట్టి నీకు క్షేమమునిచ్చేటువంటిది ఎవరనంటే తండ్రి యెహోవాయే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమయే నేనేం చేస్తుంది? నీకు ఆశ్రయం ఇచ్చేదిగా ఉంటా వస్తున్నది. ఏం చేయాలట? నువ్వు నీ తలుపు వేసుకుని రహస్యం మీద చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు దేవుడు. వ్యక్తిగతంగా నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆ దేవుని నువ్వేం చేయి? ప్రార్థన చేయి. దేవునికి ఏం చేస్తాడట? చక్కని నువ్వు ఏదైతే ఊహిస్తావో, అడుగుతావో, నువ్వు ఊహించలేనటువంటిది దేవుడు ఏం చేస్తాడు? అంతకంటే ఎక్కువగా నీకు ప్రతిఫలం ఇచ్చి దేవుడు నిన్ను సంతోషపెట్టేవాడుగా ఉంటా వస్తున్నాడు కదండి. ఇవన్నీ నా మాటలాక దేవుని మాటలు కదండి. దేవుడు ఏం చేస్తున్నాడట? నీకు 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 అని చెప్తా వస్తాడు. వ్యక్తిగతంగా దేవునికి నీకు సంబంధం, చక్కని సంబంధం కలిగి ఉండాలా. రహస్యమును చూస్తున్నటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేయి అని చెప్తా వస్తున్నాడు. నీ రహస్య ప్రదేశాలని చూస్తున్నటువంటి దేవుడు, నువ్వు ఎక్కడ చూన్నావో నీ ఒంటరి జీవితాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడట? నీ యొక్క ప్రవర్తన అంతా కూడా యోగ్యకరంగా ఉంటే చక్కని ప్రతిఫలం ఇస్తూ వస్తుంటాడు కదండి. అది రహస్యం అంటే. ఆ తర్వాత నాకు ఆ విధంగా దేవుడు బయలుపరుస్తూ వచ్చి ఉంటున్నాడు కదండి. మన చుట్టూ మనం అంటే తెలియని వాళ్ళు అందరూ ఉన్నారండి. నేను ఒక్కడే ఉన్నానండి. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? రహస్యంలో ఉన్నట్టు. నేను ఎవరో తెలియదు, నా ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు. ఆ సమయంలో కూడా దేవుని కొరకు నేను నమ్మకంగా ఉన్నాను అనుకోండి, కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా ఉన్నాను అనుకోండి, ఏంటట? రహస్యము చూసినటువంటి దేవుడు నీవు గణపరిచినట్లే. దేవుడు గణపరిస్తే దేవుడైనా ఏం చేస్తాడు? ఖచ్చితంగా గణపరిచేవాడుగా ఉంటూ వస్తుంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఏంటంట? 2వ అధ్యాయము 30వ వచనం చివరి భాగంలో, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. చూడండి, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు నిచ్చెదను. నా సింహాసనం జయించువారని, జై జీవితం జీవించేవారుగా ఉండాలని దేవుడు మనం ఏం చేస్తున్నాడు? చెప్తా వస్తున్నాడు కదండి. ఈ విధంగా మరి దేవునిపై ఆనుకొని, అన్నావల దేవునిపై ఆనుకొని రహస్యమందు ఉన్నటువంటి దేవునికి మనం ఏం చేయాలట? ప్రార్థించే వారంగాను, దేవుని సంతోషపెట్టే వారంగాను ఉండాలని దేవుని యొక్క కోరిక ఉంటా వస్తున్నది. చివరి దినాల్లో ఉంటా వస్తుంటున్నాం. నులివెచ్చగా ఉండేటట్లుగా చేసేటువంటి పరిస్థితులు ఏం చేస్తుంటాడో అపవాది తీసుకుని వస్తూ ఉంటాడు. ఇవే సూచనలు కదండి. ఏదో విచిత్ర సంఘటన వచ్చి మన ఎదురుగా సూచక్రియ జరిగిపోనక్కర్లేదు. ఏంటట? తప్పిపోయేటువంటి పరిస్థితులన్నిటి కూడాను సైతాన్ని మనం చూపిస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, చివరి దినాల్లో ఈ విధంగా అపవాది పడేస్తాడంట కదా. కాబట్టి ఇది అపవాది పనే. నేను ఆడికి సిగ్గుకరంగాను, దేవునికి మహింకరంగాను నేనేం చేస్తాను? అటువైపు తిరగను, అటువైపు చూడను, ఆ మాట పలకను, అటువైపు తాకను.
నేను దేవుని సంతోషపెడతాను, దేవుని మార్గంలో వెళ్ళిపోతాను అనేసి హెచ్చరిక కలిగి ఉండాలి కదండి. ఈ విధంగా మరి ఇక చివరి దినాల్లో మరి మనందరినీ కూడాను దేవుడు సిద్ధపరిచి మన కుటుంబాలన్నింటినీ కూడాను నిండారులుగా ఆశీర్వదించి ఆయన యొక్క నిత్యరాజ్యం కొరకే సిద్ధపరిచినట్లుగా మరి మనందరం కూడాను పరిశుద్ధమైన రీతిలో, యోగ్యమైన రీతిలో దేవుని యొక్క బలలో పాలు పొందినట్లుగా దేవుడు మనలను సిద్ధపరచును గాక. అయితే మోకరించండి.